రాఘవ లారెన్స్ హీరోగా నటించిన, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన 'కాంచన' ఫ్రాంచైజీకి తమిళ ప్రేక్షకుల్లోనే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లోనూ పెద్ద ఎత్తున అభిమానులు ఉంటున్నారు. 'ముని' నుంచి మొదలై వచ్చిన ప్రతి ఫ్రాంచైజీ మూవీకి తెలుగులో భారీ విజయం దక్కింది. తమిళ్లో సమానంగా తెలుగు మార్కెట్లో వసూళ్లు సాధిస్తున్న 'కాంచన' ఫ్రాంచైజీ నుంచి మరో సినిమా రాబోతుంది. 'కాంచన 4' టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన కీలక అప్డేట్ తమిళ సినీ వర్గాల నుంచి అందుతుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి అంతకు మించి ఉండబోతున్నట్టు మేకర్స్ మొదటి నుంచే చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు కొన్ని రోజుల క్రితమే రాఘవ లారెన్స్ చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మహాబలిపురంలో సాగుతున్నట్లు తెలుస్తుంది. అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుతున్నారు. రాఘవ లారెన్స్‌తో పాటు షూటింగ్‌లో పూజా హెగ్డే పాల్గొంది. ఇంకా కీలక పాత్రలో నటిస్తున్న నటీనటులు సైతం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో వచ్చిన 'కాంచన' సినిమాతో పోలిస్తే మరింత భయపెట్టి నవ్వించే విధంగా ఈ సినిమా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మహాబలిపురంలో షెడ్యూల్‌ను మరో 2, 3 రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే తుది షెడ్యూల్ ప్లాన్ చేస్తారు. ఆగస్టులో సినిమాను పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమాను విజువల్ వండర్‌గా రూపొందించే ఉద్దేశంతో దర్శకుడు రాఘవ లారెన్స్ కాస్త ఎక్కువ సమయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 'కాంచన 4' సినిమాకు హిందీ మార్కెట్‌లోనూ మంచి బజ్ ఉంది. కనుక అక్కడ భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో లారెన్స్, పూజా హెగ్డేతో పాటు ప్రముఖులు, నటీనటులు కనిపించనున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫ్రాంచైజీల్లో కనిపించిన కొందరు నటీనటులు ఈ సినిమాలోనూ కనిపించబోతున్నారు. 'కాంచన 4' పై ఉన్న అంచనాల నేపథ్యంలో దర్శకుడు రాఘవ లారెన్స్ బడ్జెట్‌ను గత చిత్రాలతో పోలిస్తే ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'కాంచన 4' సినిమాతో 100 కోట్లకు మించి వసూళ్లు సాధిస్తామని యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. నవ్విస్తూ, భయపెడుతూ సినిమాకు ఈ మధ్య కాలంలో మంచి స్పందన ఉంది. 'స్త్రీ 2' సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. అందుకే 'కాంచన 4' సినిమా పాన్ ఇండియా మార్కెట్‌లో కుమ్మేయడం ఖాయమంటున్నారు చిత్ర బృందం. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.